సో ప్రభాస్ అన్న కల్కి ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అవునవును. సో మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా నచ్చిందండి. ట్రైలర్ చాలా బాగా నచ్చింది. అమితాబ్ బచ్చన్ ది కూడా క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది ఆయనది. ప్లస్ విజువల్స్ అనేది చాలా ఎఫెక్ట్నెస్ నాకు చాలా బాగా నచ్చాయండి. అంత బాగాలేదంటున్నారు విజువల్స్ అని. వాళ్ళు అలా రూమర్స్ స్ప్రెడ్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రానరీ దుమ్ము దులిపేసింది అసలు కల్కి ట్రైలర్. ఆ, రూమర్స్ అనేది స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు కదా ప్రభాస్ గురించి. ఆ, ప్రతిసారి ప్రభాస్ ని అసలు కించపరచడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే, కామన్. కామన్ అదైతే. కానీ ఈసారి మటుకు మా వాడు కంపల్సరీ 100% డామ్ షూర్ ఇది రికార్డ్ బ్రేక్ చేస్తాడు. అంటే ఇప్పుడు బాహుబలి రికార్డ్ డిఫీట్ చేస్తా అనుకుంటున్నారా? చేస్తారు, ఆ. కన్ఫర్మ్ చేస్తారు. మరి ఇప్పుడు ఎన్ని వేల కోట్లు రావచ్చు అనుకుంటున్నారు? నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 1500 వరకు రావచ్చు అనుకుంటున్నాను నేనైతే. లుక్స్ ఎలా అనిపించాయి మరి ప్రభాస్ అనేది? ప్రభాస్ లుక్స్ బాగానే ఉన్నాయండి, చాలా బాగున్నాయి విజువల్స్. సల్లార్ తో కానీ లాస్ట్ టైం రాధేశ్యామ్ కంటే ఇప్పుడు కొంచెం బెటర్ లుక్స్ వచ్చాయి ఇప్పుడు అతను. నాకైతే ప్రభాస్ లుక్స్ చాలా బాగా నచ్చాయి. మరి అమితాబ్ బచ్చన్ గారు ఎలా కనిపించారు? యాక్టింగ్ చాలా బాగుందండి, అతని యాక్టింగ్ కానీ అతను అది అశ్వత్థామ క్యారెక్టర్ చేస్తున్నాడు కదా, ఆ క్యారెక్టర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. అది దీపికా పదుకొనే గారు అసలు క్యారెక్టర్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఆవిడ ఎలా చేశారు ఆమెదే మెయిన్ లీడ్ అనుకుంటున్నాను అండి, ఆమెదే మెయిన్ లీడ్ అనుకుంటున్నాను అంటే నేనైతే. ఇప్పుడు మనకు బాహుబలిలో మనకు రమ్యకృష్ణ ఎలాగునో ఆ సినిమాకి అలా అలానే అనుకుంటున్నాను నేనైతే, అలాగే అనుకుంటున్నాను. ఓకే. అదే. సో కమల్ హాసన్ గారు లుక్స్ ఎలా అనిపించాయి మరి? కమల్ హాసన్ లుక్స్ బాగున్నాయి, కాకపోతే ఆయన కొంచెమే చూపించారు. ఇంకొంచెం చూపించుంటే బెటర్ గా ఉండండి ట్రైలర్ లో. ఓకే. అది లాస్ట్ లో ఎండింగ్ లో కొంచెమే చూపించారు ఆయన. సో చాలా మంది బుజ్జి ఇవన్నీ అంత వర్కౌట్ కాదు, సో చాలా మంది 100% వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ కి ఈ బుర్జీ అనేది ఇన్స్పిరేషన్ గా ఉంటది. ఇంకా బాగా చాలా సినిమాస్ అనేది ఇలా ఇన్స్పిరేషన్ తీసుకొని తీస్తారు. సినిమా అయితే బాగా హిట్ అవుతుంది, నేనైతే 100% చెప్తున్నా. డామ్ షూర్ జూన్ 27th కి రిలీజ్ అవుతుంది సినిమా. 100% బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు, రికార్డ్స్ బ్రేక్ చేస్తారు. ఓకే. ఓకే. అదైతే కన్ఫర్మ్. ఓకే బ్రో, ఇప్పుడు రైనీ సీజన్ కదా, సినిమా రిలీజ్ టైం ఒకవేళ వర్షం పడుతుంది, 100% వర్షం అన్నా కానీ ఉరుములు అన్నా కానీ ఏమన్నా కానీ మేమైతే వెళ్ళి చూస్తాం. ప్రభాస్ అనే సునామీ వస్తుడు. అంతే. అది అర్థం కాలేదు, ఏం లేదండి, కంపల్సరీ వెళ్ళి చూస్తారు. కరెక్ట్ టైమే అండి, కాకపోతే ఏంటంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఈ టైంకి రిలీజ్ చేయడమే కరెక్ట్. అది వెల్కమ్. నమస్తే బ్రో. సో కల్కి ట్రైలర్ చూసారా? చూశాను. సో ఎలా అనిపించింది మీకు? ఎక్స్ట్రానరీ మైండ్ బ్లోయింగ్. ఏం నచ్చింది కల్కి ట్రైలర్ లో? హీరో ఇంతవరకు ఒక్క ఫైట్ గానీ ఓడిపోలేదు. డైలాగా అదొకటే పిచ్చి పడేసిండు. ఇంకా బుజ్జి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఇంకా బుజ్జి ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించాయి మీకు? ఎక్స్ట్రానరీ మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు దీపికా పదుకొనే క్యారెక్టర్ చేశారు కదా, సో ఆవిడ ఎలా చేస్తున్నారు అంటే ఆవిడ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? ఆమె క్యారెక్టర్ ఎక్స్ట్రానరీ, ఇచ్చి పడేస్తుంది ఆమె. ఈసారి ఆమెది మెయిన్ లీడ్ ఉంటది. అంటే ఇప్పుడు మనము గతంలో చూసుకుంటే బాహుబలిలో రమ్యకృష్ణ ఎలాగో ఆ లీడ్ చేయబోతున్నా అనుకుంటున్నారా? ఎక్స్ట్రా అదే. ఓకే బ్రో, ఇప్పుడు ప్రభాస్ అన్న లుక్స్ అని ఎలా అనిపించాయి మీకు? ఇంకేముంటది, అన్న గురించి చెప్పనక్కర్లేదు. బ్లోయింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? ఎలివేషన్స్ అవి ఇంకా చెప్పనక్కర్లేదు, అవి మామూలుగా ఉండలేదు. ఓకే. హాలీవుడ్ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? బాగుంది అన్ని చూడడానికి. ఇంకా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ డే బ్రేక్ చేస్తున్నా రికార్డ్ ఇంకా బద్దలైపోతుంది. ఫస్ట్ డే కోట్లు రావచ్చు అనుకుంటున్నారు. ఒక 5,000 crores, 1500, 1,500 crores, 15,000 crores ఇంకా వెళ్ళిపోతుంది పిక్స్. ఎందుకు ట్రైలర్ నచ్చలేదు బ్రో? చూసిన కానీ ప్రభాస్ అంత రేంజ్ లో లేదు. ఓకే. బాహుబలి అయితే బాగుంది మళ్ళీ. సో బాహుబలి కన్నా బాగుంటుంది ఈసారి, ట్రైలర్ బాగా ఇచ్చి పడేసింది అంటున్నారు అందరు. తెలియదన్న, మనకు మూవీ చూస్తే అర్థం అవుతుంది. ట్రైలర్ మ్యాక్ మీకు నచ్చలేదు? ట్రైలర్ అంటే విఎఫ్ఎక్స్ అవన్నీ మీకు నచ్చలేదు అనుకుంటున్నారా? అంతా లేదు. ప్రభాస్ బాహుబలి అయితే బాగుంది, దాని రేంజ్ లో కల్కి ట్రైలర్ అయితే లేదు. మూవీ ఒకటి చూడాలి, చూసి చెప్పాలి. మూవీస్ ఇప్పుడు ప్రభాస్ అన్న లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మరి? బాగుంది, లుక్స్ బాగుంది. ఓకే. ప్రభాస్ అన్న ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ ఎలా అనిపించాయి? మ్యూజిక్ కూడా బాగుంది. ఓకే. దీపికా పదుకొనే ఆవిడ ఎలా చేశారు అనుకుంటున్నారు? చూడలేదు ఆమె, హాయ్ అని చెప్తారు కదా పడుకొని, చూడలే, అది చూడలే. ఓకే. అమితాబ్ బచ్చన్ గారు ఎలా చేశారు అనుకుంటున్నారు? బాగుంది. బాగుంది. సో అన్ని బాగుంది అంటున్నారు, ట్రైలర్ మీకు ఎందుకు నచ్చలేదు? అన్ని బాగున్నాయి కదా. అంటే ప్యాన్ ఇండియా అంటే ఆ రేంజ్ లో లేదు. ఓకే. ఓకే. సో ఇప్పుడు బ్రహ్మానందం గారికి ఉన్నారు కదా, సో క్యారెక్టర్ బాగుంటది. ఓకే. అంటే నీకు బేసిక్ గా ట్రైలర్ నచ్చింది, వాంటెడ్ గా నువ్వు ఏదో కావాలని ఇట్లా చెప్తా.
బాగుంటే బాగుందని చెప్తాం, బాహుబలి బాగుందని చెప్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ 5,000 కోట్లు అంటున్నారు, మరి ఎన్ని కోట్లు కొట్టొచ్చు అనుకుంటున్నారు తెలియదు అన్న, ఎంత వస్తుంది మనకేం తెలుసు. బ్రో? నమస్తే అన్న. సో ఈ కల్కి ట్రైలర్ వచ్చింది కదా, సో మీకు ఎలా అనిపించింది బ్రో? నేను నైట్ చూశాను అన్న కల్కి ట్రైలర్, చాలా సూపర్ గా అనిపించింది నాకు. ఇప్పటిదాకా వచ్చిన ప్రభాస్ అన్న సినిమాల్లో ఇప్పుడు ప్రభాస్ అన్న ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తున్నాడు నాకైతే. ఈ మధ్య కాలంలో నేను ప్రభాస్ ఫ్యానే, నాకు ఈ మధ్యకాలం అంత హ్యాపీగా అనిపించలే. ఈ సలారు తర్వాత ఆదిపురుష్ అవన్నీ చూశాను కదా, దీంట్లో చాలా అందంగా ఉన్నాడు. కాన్సెప్ట్ కూడా తెలుసు కదా, చాలా కొత్తగా ఉంది. కల్కి ఏది 2899 అక్కడ ఇప్పుడు మనం భగవద్గీత చూసుకున్నట్టుగా చాలా కాన్సెప్ట్లు దాంట్లో కనిపిస్తున్నాయి. అక్కడ ముసలోళ్ళు తిరిగి ఆక్సిజన్ లేక ఏదో మిషన్స్ పెట్టుకుంటున్నారు, వాటర్ అందట్లేదు, అలాగే అక్రమం యొక్క జరుగుతుంది, ఆ ధర్మం యొక్క నడుస్తుంది. ఖచ్చితంగా సినిమా చాలా బాగా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభాస్ అన్నట్టు చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, మరి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే లుక్స్ బాగాలేవు చెప్తున్నారు. అలా నెగిటివ్ థింక్ చేసే వాళ్ళు చాలా ఉంటారు. నాకైతే ఎక్కడ నెగిటివ్ అనిపించలేదు, చాలా అందంగా అనిపిస్తుంది ఈ సినిమాలో అయితే. ఆ డ్రెస్సింగ్స్ అయితే నేమి అన్ని బాగానే ఉన్నాయి. అంటే ప్రభాస్ గారి రోల్ తక్కువ ఉండొచ్చు అని చెప్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది మనం గెస్ చేయలేమన్నా, కాకపోతే ప్రభాస్ తక్కువ చూసి చూపారని అనుకుంటున్నాను నేనైతే సినిమాలో. సో ఓవరాల్ గా అంటే ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? 600 crores అయితే బడ్జెట్ సినిమాది. 600 crores బడ్జెట్ అయితే నేను 3000 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 3000 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను సర్వే కూడా చూసా, కొన్ని యూట్యూబ్ సర్వే చూసా, ఆల్మోస్ట్ 3000 పైనే ఉన్నాయి. ఖచ్చితంగా వరల్డ్ వైడ్ గా ఖచ్చితంగా 3000 crores కలెక్ట్ చేస్తారని. బ్రో, సో ప్రభాస్ అనే కల్కి ట్రోల్స్ బాగా వస్తున్నాయి. సో విఎఫ్ఎక్స్ బాగాలేవు, అది బాగాలేదు, ఇది బాగాలేదు. సో మీకు ఎలా అనిపించింది ట్రోల్స్? మొన్నటికి మొన్న ఆది పురుషుకి అన్నారు, అదే మన సినిమానా అన్నారు. ఆధ్యాత్మిక సినిమాకి ఇచ్చే వాల్యూ ఏంది? ఆడి తెలుగు ఆడియన్స్. దాని తర్వాత వచ్చేసి సలార్ అన్నారు, అదేమన్నారు అని అంటే ఏం లేదండి ఎలివేషన్ అని కూడా అన్నారు. ఒక ఆయన అన్నాడు, ఒక మహాపురుషుడు అన్నాడు, ఇట్స్ ఓన్లీ ఎలివేషన్ అన్నాడు. సినిమా అయితే ఎలివేషన్ అంతే, అర్థమైందా? దానికి వచ్చేసి అది ఉంది ఇదండి అది వచ్చేసి. సో ఇట్ ఈస్ నాట్ అ టైమ్ టు మేక్ ట్రోల్స్. ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పడిపోతది, తడిసిపోతది. గెట్ రెడీ, అర్థమైందా? గెట్ రెడీ. యాంటీ ఫ్యాన్స్ అనేటువంటి ప్రభాస్ కి లేరు. సో ప్రభాస్ అనేది చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కదా, బాగా చెయ్యటలే ఫాల్తుగా చేస్తున్నారు భయ్. అరే ఏడేస్తారు ఎవరు చేయట్లా, అర్థమైందా? ఆ చుట్టూ నీలాగా ఉందంటే కోతి మొఖం లవడలో పెడతారు పంచాయతీ అంతా. నా చిరాకు తెంగింది నేను చూసి. నువ్వు అభిమానిగా ఏం ట్రోలర్స్ గానీ ఎవరు గానీ దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ట్రోలర్స్, ఇది ఒక తెలుగు మూవీ హాలీవుడ్ రేంజ్ లో వెళ్ళగలుగుతుంది. దయచేసి ట్రోలర్స్ ఆపి, అర్థమైందా? వాళ్ళకు బాక్స్ ఆఫీస్ పెడతాది మేకులు, ట్రోలర్స్ కి బాక్స్ ఆఫీస్ పెడతారు. నేను పెట్టాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ప్లీజ్ దయచేసి ట్రోలర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మన తెలుగు సినిమా. దయచేసి ఆది పురుష్ మాదిరి దరిద్రమైన కామెంట్లు మటుకు పెట్టద్దు, మొక్కుతా మీకు, అర్థమైందా? అండ్ దాని తర్వాత వచ్చేసి సలార్ కూడా కామెంట్ చేశారు, అయినా మీకు వచ్చింది 1000 కలెక్షన్ వచ్చిందా? కరెక్టా కదా? సో ప్లీజ్, ఇట్స్ అ మూవీ, వాచ్ లైక్ ఎ మూవీ. అంటే ఆ ప్రభాస్ కట్అవుట్ కి 600 కోట్లు పెట్టడం చాలా ఎక్కువ అని అంటున్నారు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? బడ్జెట్ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఆయన, నాకు అర్థం కాలే. 600 కోట్లు నీకేం తెలుసా సినిమా గురించి? విఎఫ్ఎక్స్ ఖర్చు ఎక్కువ అవుతుంది, అర్థమైందా? నార్మల్ గా ఒక కోతి బొమ్మ తయారు చేయాలి, ఒక కోతి ఫేస్ తయారు చేయాలంటే కూడా దానికి మినిమం వన్ మంత్ టైం పడుతుంది తెలుసా. ఆ 1 month కి ఒక టీమ్ ని పోషించాలంటే ఊగనే అవుతుందా? అంటే JSW సిమెంట్ వాడడానికి అంత ఖర్చు అయినా అంటున్నారు. ఆ బెంగళూరులో తెలుసు, బెంగళూరు GSW నాది కాదు, అర్థమైందా? నాకు బ్రో ఒకటే, నో మోర్ రివ్యూస్, నో మోర్ ట్రోల్స్, ఓన్లీ వాచ్ ద మూవీ. జూన్ ఎప్పుడు వస్తుంది? జూన్ 27, అర్థమైందా? పగిలిపోతుంది.